చూస్తే నువ్వు సంతోషపడతావు. చూడు చూడు వాణి, ఇదంతా మనకే వాణి. జీవితాంతం సంతోషంగా ఉండడానికి కావాల్సిన డబ్బు ఇక్కడ ఉంది. ఇంత డబ్బు ఎలా వచ్చింది నీకు? అంతా నీకే, తీసుకో వాణి. ఎలా వచ్చిందని అడిగాను, ఎవరికైనా అడగలేదు. ఏంటి వాణి ఇలా మాట్లాడుతున్నావు? ఇంత డబ్బు చూసా కూడా నీకు సంతోషంగా లేదా? దీంతో అనుభవించాలని ఆశగా లేదా? ఈ లోకానికి మనం ఎలాంటి వాళ్ళం అన్నది ముఖ్యం కాదు, డబ్బు ఉందా లేదా అన్నదే ముఖ్యం. మన ఆశలన్నింటినీ ఈ డబ్బుతో తీర్చుకోవచ్చు వాణి. ఈ లోకంలో ఎవరు లేకపోయినా, అమ్మా నాన్న, బంధువులు, తోబుట్టువులు, పిల్లలు, వీళ్ళల్లో ఎవరు లేకపోయినా బతికేయచ్చు. కానీ డబ్బు లేకుండా బతకలేం వాణి. ఇంత డబ్బు చూసాక అనుభవించాలని ఆశగా లేదా వాణి? డబ్బు చూడగానే పళ్ళికిలించి ఆడదాన్ని నేను కాదు. ఈ వేషాలు నా దగ్గర పనికిరావు. నువ్వు చేసే తప్పుకి నేను తోడుగా ఉండాలా? ఈ డబ్బును వెతుక్కుంటూ ఎవడో ఒకడు వస్తాడు. ఇప్పుడు దీనికోసం అబద్ధం చెప్పావు, రేపు దీన్ని కాపాడడానికి హత్య కూడా చేస్తావు. నేను నిన్ను నమ్మలేను. నా మాట విను మురళి. ఈ డబ్బు వల్ల మనశ్శాంతి, సంతోషం, ప్రశాంతత అన్నీ నీకు దూరం అయిపోతాయి. రోజుకో పూట భోంచేసినా సంతోషంగా బతకగలగాలి. ఇంటికొచ్చి పడుకుంటే హాయిగా నిద్రపట్టాలి. ప్రతి క్షణం ఏం జరుగుతుందో అన్న భయంతో బతకలేం మురళి. మొట్టమొదట నిన్ను చూసినప్పుడు కుప్పేరుకుంటూనే కనబడ్డావు. కోట్లు లేవుగా నీ దగ్గర. నిన్ను లవ్ చేసింది ఎవరి డబ్బుకి ఆశపడని నీ నిజాయితీని చూసి మురళి. నేను పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకున్నది కూడా ఆ మురళితోనే. కానీ ఆ మురళి ఇక లేడు. లేదు వాణి, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. నేను ఇంత చెప్పినా కూడా నీ డబ్బాసి నిన్ను వదిలిపోలేదు కదా. నన్ను మర్చిపో. నీ లైఫ్లో ఈ వాణి లేనట్టే. నేను చచ్చినా నా శవాన్ని చూడడానికి కూడా నువ్వు రాకూడదు. నేను చస్తే నా శవాన్ని చూడడానికి కూడా నువ్వు రాకూడదు. వద్దు, నువ్వు నాకొద్దు, నువ్వు నాకొద్దు. నా సుబ్బు నీ వల్లే దూరం అయ్యాడు. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను చీకొట్టారు. నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడి ఈరోజు నీ వల్లే నన్ను వదిలి వెళ్ళిపోయింది. నువ్వు నాకొద్దు, వద్దు. తిండికి లేనప్పుడు కూడా నేను ఇంత కష్టపడలేదు. కానీ నువ్వు వచ్చాక నా జీవితం నాశనం అయిపోయింది. లక్ష్మీదేవి, నేను నిన్ను డబ్బు అడిగిన మాట నిజమే. కానీ ఇప్పుడు నాకు ఈ డబ్బు వద్దు. నేను పాత మురళిగానే ఉండిపోతాను. ఈ డబ్బుతో నేను సంతోషంగా ఉండలేను. నాకొద్దు. క్రాస్ రోడ్స్ దగ్గర మన టీం రెడీగా ఉండమని చెప్పండి. ఓకే సార్. అక్కడి నుంచి మనం 1 minute. ఓకే సార్. హలో, నేను మురళిని మాట్లాడుతున్నాను సార్. ఏ మురళి? పాపను కాపాడడానికి తాళాలు తీసుకున్నాను. ఓ చెప్పు మురళి. సార్, చెరువులో ఒక మూట డబ్బు దొరికింది సార్. ఏమిటి, నీకు చెరువులో డబ్బు మూట దొరికిందా? అవును సార్. క్లాసిక్ థియేటర్ పక్కనున్న బ్రిడ్జ్ కింద చెరువులో దొరికింది సార్. దాన్ని మీకు ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? నా గుడిసెలోనే ఉన్నాను సార్. నీ దగ్గర ఉన్న డబ్బుని నువ్వు ఎక్కడ ఎలా తీసావో అదే చోట్లో పెట్టు. సరే సార్. మిగిలింది నేను చూసుకుంటాను, ఎవరికి తెలియకూడదు. అలాగే సార్. సార్, మనం వెళ్ళి ఆ డబ్బు తీసుకొని డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చుగా? నో, ఆ పని చేశామంటే ఆ డబ్బు ఎవరితో తెలియకుండా పోతుంది. డబ్బు దొరికిన చోటే ఉండాలి. పోగొట్టుకున్నాడు వెతుక్కుంటూ వస్తాడు. వి విల్ వెయిట్ అండ్ వాచ్. అజయ్ చెల్లయ్య మనకిచ్చిన టైం అయిపోయింది. అతని మనుషులు వచ్చేలోగా అతని డబ్బు మనం అప్పచెప్పితే మంచిది.
ఈ ఊళ్ళో డౌట్గా ఉన్న వాళ్ళందరినీ ఈ రోజే పట్టుకోవాలి. డీజిల్ ఫుల్ కొట్టించా. క్యాష్ తేలేదు కృపా. రే, ఆ చెరువు పక్కన ఉన్న ఏటీఎం దగ్గర బండి ఆపరా. లిండా, ఏసీపీకి చెప్పి వెంటనే ఈ కెమెరా ఫుటేజ్ తెప్పించు. కొంచెం జూమ్ చేయి. ఎవడ్రా వాడు? ఉప్పేరుకునే పిల్లోడన్నా. కొప్పేరుకునే పిల్లడా? అంటే వెతికి పట్టుకోండి రాండి. కురపకిచ్చిన టైం అయిపోయింది. ఫినిష్ హిమ్. ఏయ్ మురళి, ఏమైంది? ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వేం బాధపడకు మురళి. జరిగిందేంటో వాళ్ళందరికీ అర్థమయ్యేలా వివరంగా చెప్తాను. నీ ఫ్రెండ్స్కి, వాణికి అసలు నిజాన్ని నేను తెలియచెప్తాను. నువ్వేం దిగులు పడకు మురళి. వస్తాను. మురళి, కుటుంబ మనుషులు కోసం వెతుకుతున్నారా? ఇక్కడి నుంచి పారిపోతారా? చెత్త నా కొడక, ఇంతవరకు అందరూ నన్ను చూసే భయపడ్డారా? మొదటిసారి నేను భయపడేలా చేశావురా. వారం నుండి తిండి తిప్పలు నిద్ర లేకుండా తిరుగుతున్నాను రా.
ఈడి ప్రాణం పుట్టుక్కున పోకూడదు, టార్చర్ పెట్టాలి. ఈ మొక్కలు మొక్కలుగా నరికి చంపాలి. రే మురళిని ఎత్తుకుపోయారా, వాడిని చంపకుండా వదలరా. మన సుబ్బు ఎలాగో పోయాడు, మురళిని పోగొట్టుకోకూడదురా. ప్రాణం ఇచ్చిన వాడిని కాపాడుకోవాలరా. ఆయన లైన్లో ఉన్నారు. సార్, మీ డబ్బు దొరికింది. అరగంటలో మీ డబ్బు మీకు అందుతుంది. నన్ను మీ వాళ్ళని చేయొద్దని చెప్పండి. రే, ఆ సౌండ్ ఏంటో చూడండి రా. ఇదిగో ఏసీ, ఇంకేం నువ్వు వెలగబట్టకలేదు. డబ్బు దొరికిందిలే. వెనుకృప, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇన్కమ్ ట్యాక్స్కి మీ డబ్బు సంగతి తెలిసిపోయింది. నిన్ను అరెస్ట్ చేయడానికి బయలుదేరి వస్తున్నారు. వెంటనే నువ్వు అక్కడి నుంచి ఎస్కేప్ అయిపో. ఎవర్రా ఎవర్రా అది? రేయ్! రేయ్! హలో సార్, రేయ్! ఎక్కడున్నారా? రేయ్! 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 సార్, సంథింగ్ రాంగ్ సార్. స్పాట్కి వెళ్ళండి. రేయ్! సార్, ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు? మొత్తం దొరికిన అమౌంట్ ఇంకా డీటెయిల్స్ ఇప్పుడే ఏం చెప్పలేము. ఎంక్వైరీ అంత అయిన తర్వాతే అసలు విషయాలు తెలుస్తాయి. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. చెప్పండి సార్, ప్లీజ్. ఈనాటి ముఖ్య సమాచారాలు. ఈ రోజు తెల్లవారుజామున ఇన్కమ్ ట్యాక్స్ వారి రేడ్లో ప్రముఖ వ్యాపారవేత్త అజయ్ చెల్లయ్య దగ్గర నుండి 100 కోట్ల రూపాయల నల్లధనం స్వాధీనం చేసుకోబడింది. అతనితో పాటు రౌడీ షీటర్ కృపని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మురళి, బాయ్, ఏడవకు. నన్ను క్షమించు మురళి, నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు నిజం తెలుసుకున్నావుగా, అది చాలు వాణి. సార్, మీరా? హే మురళి, బాగున్నావా? బాగున్నాను సార్. అనామకంగా పడి ఉన్న 100 కోట్ల రూపాయల్ని నువ్వు ఉంచుకోకుండా తీసుకొచ్చి గవర్నమెంట్కి అప్పచెప్పావు కదా. దాన్ని మెచ్చుకునే విధంగా నీకు గవర్నమెంట్ 10 కోట్ల రూపాయలు రివార్డ్ ఇచ్చింది. ఇదిగో, కంగ్రాట్స్. సార్,
నాకు ఈ డబ్బు వద్దు సార్. అదేంటి బాబు? ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉన్నాను, అది చాలు సార్. ఈ డబ్బు తీసుకుని మాలా కష్టపడే వాళ్ళకి మీ వల్లైనా సాయం చేయండి సార్. మీ దగ్గర ఈ డబ్బు ఉంటే తప్పకుండా మాలాంటి వారికి సాయం చేస్తానని నమ్ముతున్నాను సార్. చాలా థ్యాంక్స్ సార్. అలాగే ఈ డబ్బు నువ్వు చెప్పినట్టే ఉపయోగిస్తాను, సరేనా? సరే సార్. వస్తాను. మామా మొత్తానికి నువ్వు సాధించావురా. రేయ్, నీది చాలా మంచి మనసు మురళి. వెళ్ళొస్తాను మురళి, నాకు చాలా గర్వంగా ఉంది. రే ఎవరా